సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారం అందుకొని స్థానికులందరూ వచ్చి తర్వాత నేను పోలీసు వారికి ఫోన్ చేయడం జరిగింది. తప్పగానే ఎవరి మీద అనుమానాలు అయితే లేవండి. అంటే వీధిలో ఎవరితో గొడవలు పడేది ఏమీ లేవు, గొడవలు లేవు, ఏమి లేవు. అబ్బాయి అలాంటి అమ్మాయి అలాంటిది. వీళ్ళిద్దరి మధ్యనే ఏదో డిస్కషన్ శనికావేశానికి ఇలా చేసుకున్నారని అంటే వాళ్ళు కొట్టుకుని ఒకరినొకరు చంపుకున్నారని అనుకుంటున్నాను. వివాదాలు అయితే లేవు వాళ్ళకి. సో చూసాం కదా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా ఏమి వాళ్ళ మధ్య వివాదాలు ఏమి లేవు, అంతా కూడా క్షేమంగానే ఉండేవాళ్ళు. ఎలా జరిగింది ఏమో కూడా ఎవరికి ఏం తెలియనటువంటి పరిస్థితిలో కనిపిస్తుందంటే చెప్తున్నారు. చూడవచ్చు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా చేరుకుంది. క్లూస్ టీమ్ కూడా చేసుకుని అన్ని రకాలుగా దీనికి సంబంధించినటువంటి క్లూస్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు స్థానికంగా ఉన్నటువంటి ఇంకా కొంతమంది అయితే ఉన్నారో వాళ్ళని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసేట్టు మనం చూడొచ్చు. ఇంకా ప్రాంత వాసులంతా కూడా ఈ ప్రాంతానికి కూడా అసలు ఎలా జరిగింది ఏం తెలియని పరిస్థితులు కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా ఒకసారిగా కలవరపాటుకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఈ కలవరపాటుకి అంటే ఒకసారిగా ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి భార్యాభర్తలు ఈ విధంగా జరగడంతో అసలు ఏం జరిగింది ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చెప్పండి, చూసుకుంటే ఇది ఎలా జరిగింది అనుకుంటారు, ఏంటి అసలు ఏంటి ఇది చూసుకుంటే ఇద్దరు భార్యాభర్తలు కూడా ఈ విధంగా వ్యక్తులుగా మారిపోయారు. అది ఏదైనా గొడవలు పడ్డారా లేకపోతే ఇక్కడ ఎందుకు ఇటువంటి పరిస్థితులు కాబట్టి ఏమో మరి దొంగడే ఏమో ఎలా జరిగిందో మనకు తెలియదు. చేత అంటే మరి ఎక్కడెక్కడో స్థానికులు అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ పక్కన కానీ ఈ గ్రామస్తులు కానీ చెప్తుంటారు. అంటే మీకు ఇది ఎప్పుడు తెలిసింది? ఉదయం మార్నింగ్ తెలిసింది, 5 గంటలకు తెలిసింది. అంటే మీకు ఏమైనా బంధువులు అంటే మా ఊరికి మా ఊరికి 100 కలు ఉన్నాయి. తమ్ముడు. ఓకే ఓకే చెప్పండి, ఏంటి మీకు ఎలా తెలిసింది? 5 గంటలకు తెలిసింది సార్. తెలిసిన తర్వాత వచ్చాం. అలాగే జరిగిందండి. మా ఊరు కుర్రోడు కాబట్టి 7 జరిగింది. చూస్తే దారుణంగా ఉన్న పరిస్థితి. ఊరంటే అది చెప్పుకోదగ్గ విషయం కాదు. ఆ కుర్రోడే ప్యాన్ అంత పొడవ ఉన్నాడు. అక్కడ ఊరేంటే అవుతుంది స్లాబే ఆ కుర్రోడు పొడవ ఉంది. ఎక్కడ ఊరేంటి అవుతుంది పద్ధతిగా లేదు నాకు తెలిసి. అంటే ఏదైనా అనుమానాలు ఇక్కడ ఉన్నాయి? అనుమానాలు ఉన్నట్టు మనకి తెలిసిన ఆలోచన. ఇక్కడ స్థానికులకి ఏం జరుగుతుంది అన్నది స్థానికులు చెప్పిన దాన్ని బట్టి ఈ విషయాలు బయటకు వస్తాయి. అంటే అక్కడ స్వగ్రామంలో ఇతనికి ఏమైనా ఒప్పులు సొప్పులు అలాంటి ఏట్లేవండి. ముగ్గురు అన్నదమ్ములు. చిన్నోడు కుర్రోడు ఇరడే పెళ్లి అయింది. అసలు ఆ పిల్లడు ఆ ఊళ్ళో ఉన్నాడని ఎవరికి తెలియదు. అంతగా ఉంటాడు. పిల్లలందరితోనూ చాలా కొలుగ్గా ఉంటాడు, మద్దతుగా ఉంటాడు. ఎవరితో జట్టి గాని ఇంకోటి గాని అటువంటి ఏమి లేవు. కుర్రోడు విషయంకి వస్తే వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి మెలిసి ఉంటారు. అంటే పెళ్ళైన వెంటనే ఈ ప్లేస్ వచ్చేసారు ఇక్కడ. మరి పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చేసారు. సొంతూరు ఎవరు? పెద్దంగాడ, వ్యాపార మండలం, విజయనగరం జిల్లా. వ్యాపార మండలం, పీల్పతి పంచాయతీ. సో చూసాం కదా, వేపాడు మండలం చిన్నదొంగడ గ్రామానికి చెందినటువంటి ఆ వ్యక్తి చిరంజీవి పూర్తిగా వ్యక్తిజీవిగా మారడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మాకు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. చెప్పండి, ఏం జరిగింది అసలు? ఏ విధంగా దీనికి పలు అనుమానాలు కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి? మేము వచ్చేసరికి మాకు చాలా అనుమానంగా కనిపిస్తుందండి. ఊరు పోసుకున్న అబ్బాయి ఇలా ఉంటే వేలాడు ఉంటాడు, కానీ చేదో ఏలగట్టి విడిచిపెట్టినట్టే కనిపిస్తుంది. మేము ఎవరూ చూడలేదు. ఇక్కడ ఎవరిని అడగడానికి కూడా చుట్టూ ఎవరు లేరు, నివాసం కూడా ఎవరు లేరు. వీళ్ళిద్దరు భార్య భర్తలే ఉండేవారు. గతంలో అబ్బాయికి ఎటువంటి చెడు లక్షణాలు కానీ చెడు వ్యక్తి కాదు. ఇంచేతనంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన వాలంటీర్గా చేశాడు ఆ చనిపోయిన అబ్బాయి. ఆ ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆయన వాలంటీర్లు లేరు. ఆయన చేతను తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగతా అన్నదమ్ములు అక్కడ చూసుకోమని భార్య భర్తలు ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవడం బాగుంటుందని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అబ్బాయి పెందుర్తిలో చేస్తున్నాడు, అమ్మాయి ఇక్కడ కొత్త వలసలో చేస్తుంది. ఇది ఎలా జరిగింది, ఏం జరిగిందంటే నిర్ణయించడానికి మాకు ఎవరికి అర్థం కాలేదు. ఒకప్పుడు అమ్మాయిని చంపేసి వాడు చనిపోయాడు అనుకుంటే ఉరిపోసుకున్న వ్యక్తి ఈ వేలాడి ఉంటాడు. దేనికో ఏలగట్టి ఉంచినట్టే కనిపిస్తుంది, కానీ ఇది అనుమానంగా కనిపిస్తుంది మా అందరికీ. అంచేతనిగా మరి పోలీసు వారిని ఉదయం నుంచి మేము రిక్వెస్ట్ చేస్తాను. మేము రిపోర్ట్ ఇవ్వడం కూడా ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం కూడా లేట్ అయింది. పరిస్థితులు బట్టి చూస్తామండి. ఇది మన పోలీసులు సహకరించి పోలీసు డాగులు కూడా రప్పిస్తే న్యాయం జరుగుతుందని అందరూ ఆశించి చూస్తామండి. ఇక్కడ ఇచ్చేసిన ఈ ఆడపిల్లలందరూ అదే చందంగాడి నుంచి ఆ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళు ఉదయం వచ్చి అందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.
దాన్ని సార్ మరి పోలీసు వారిని సంప్రదించడం చూస్తున్నాం అంటే సార్. పోలీసులు ఏం చెప్పారా, ఏమన్నారు, ఏంటి క్లూస్ టీమ్ వస్తుందన్నారా? చూస్తే పోనీ ఒక క్లూస్ టీమ్ వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళు మిగతా వస్తారని చెప్తున్నారండి. మిగతా వైద్యం నుంచి ఒక టీం వస్తుంది, టీం వచ్చిన తర్వాత మీకు రిజల్ట్ చెప్తున్నాను. చూసాం కదా, ఇక్కడ ఈ చిన్నదొంగాడు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే మా స్వగ్రామం కాబట్టి మా గ్రామంలో గతంలో వాలంటీర్ గా చేసేవాళ్ళు. అబ్బాయి కూడా చాలా మంచి వ్యక్తి. ఈ మధ్య కాలంలోనే పెళ్లి కూడా అయింది. ఇదే క్రమంలోనే ఇక్కడ ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా చెరువు కంపెనీలో పని చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలోనే ఇంతటి అగత్యం జరిగేసరికి అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు ఒక సున్నిత ఆల్రెడీ ఫ్యాన్ కి హ్యాంగింగ్ చేసుకున్న నేపథ్యం అయితే కనిపించింది. అదే తరుణంలో ఆ మహిళ కూడా కింద వ్యక్తజీవిగా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అదిగా ఇద్దరి మధ్య గొడవ కనుక జరిగినట్టయితే ఆ అమ్మాయిని ముందుగానే అతను చంపి అతను ఊరేసుకుంటే మాత్రం అది సాధ్యం కాదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది ఏదేమైనా కలిసి దీనిపైన పూర్తిగా పోలీసులు కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పలు ఆధారాలు కూడా సేకరించినట్టు మనకు తెలుస్తుంది. ఇదే క్రమంలో మరొకవైపు డాగ్ స్క్వాడ్ కూడా తెప్పించి అసలు ఏం జరిగింది ఏంటని కూడా మరింత దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యక్తిజీవిగా పడి ఉన్నటువంటి చిరంజీవి యొక్క అక్క చెల్లెలు కూడా అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటని, ఎలా ఉండేవాళ్ళు ఇంట్లోన, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇందుకా నుంచి అయితే ఈ విధంగా జరిగింది అనే అంశాలు మరిన్ని వివరాలు ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి అమ్మా, ఎలా జరిగింది అనుకుంటారు, ఎలా ఉండేవారు? ఎలా జరిగిందంటే ఏం తెలియదండి. వాళ్ళందరూ సరదాగా సంతోషంగా ఉండేవారండి. మొన్న వచ్చారు, బుధవారం నాడు వచ్చారు. ఆ రోజు నైట్ ఉంటే మళ్ళీ ఉదయం వచ్చారు, డ్యూటీకి వెళ్దామని వచ్చారు. రాత్రి మాత్రం 7 గంటలకు ఫోన్ చేశారండి, అక్క నేను ఇంటికి వస్తాను అని. ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేశాను, నేను సరదాగా ఫోన్ చేశాను, నేను రాలేదు, ఇంటి దగ్గర ఉండిపోను అని. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మరి ఎత్తలేదండి. 4-5 సార్లు ఏదో జరిగిందండి. మా తమ్ముడు మా అతను అయితే చచ్చిపోలేదు, ఎవరో చంపించారు. మా తమ్ముడు మాకు న్యాయం జరిగించాలి. అంటే ఏ విధంగా చనిపోయారు అనుకుంటున్నారు? ఏ విధంగా చనిపోయారంటే వాళ్ళు ఎలా చేశారో మాకు తెలియదండి. మేము ఉదయం వచ్చాము, మాకు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. అంటే మీ తమ్ముడికి మీ మరదలకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏ గొడవలు లేవండి, వాళ్ళకైతే గొడవలు లేవు. ఆ పిల్ల మాత్రం వాళ్ళ తమ్ముడితో గొడవ ఉందని చెప్పిందండి. ఏ డబ్బుల విషయమైనా భూమి తగదలు ఏవో ఉన్నాయట, అదే చెప్పిందండి, ఇంకేం చెప్పలేదు. ఏమైనా అప్పులు ఏమైనా ఉన్నాయా? అప్పులు గట్రా ఏం లేవండి, ఏమీ లేవు అప్పులు. ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవలు గొడవలు కాదు, ఏమీ లేదండి, అందరితో సరదాగా ఉంటారండి. అలా కంపెనీ దగ్గర పనిచేసే దగ్గర కానీ దగ్గర గొడవ పడక మరి ఆ పిల్లని ఏం చేశారో తెలియదండి మాకు. అందరం మన న్యాయం చేస్తారని అడుగుతున్నాం. మాట్లాడలేదండి. ఓకే, సో చూసాం కదా, పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒకే వీధిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి అంతా కూడా ఇక ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఘటన జరగడం పట్ల అయితే మాత్రం తీవ్రంగా అందరినీ కలిసివేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఎలా జరిగిందని కూడా మేమైతే చెప్పుకోలేము. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు, చాలా సౌమ్యుడు అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇంతటి మంచి వ్యక్తి ఈ విధంగా ఎలా జరిగిందో కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటూ కూడా వీళ్ళంతా పలువురు చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా పూర్తి వివరాలు తెలియాలంటే పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వస్తాయంటూ కూడా మరొకరు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే దీనిపైన క్లూస్ టీమ్ కూడా ఆల్రెడీ ఇప్పుడే వచ్చింది. ఆల్రెడీ మనమైతే చూడొచ్చు విజువల్స్ లో ఆల్రెడీ క్లూస్ టీమ్ కూడా వచ్చి దీని యొక్క పూర్తి వివరాలు అయితే పూర్తిగా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకుంటే విజయనగరం నుంచి కూడా ప్రత్యేక బృందం కూడా వచ్చింది. దీంతో పాటు అలాగే విశాఖపట్నం నుంచి కూడా ఇప్పుడు మరొక బృందం కూడా వచ్చి పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పూర్తిగా పోలీసులు దీనికి సంబంధించినవన్నీ చెప్తే తప్పగానే ఏది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నా పేరు షణ్ముఖరావు అండి, నేను కొత్తవలస ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. మా కొత్తవలస మండలంలోని తమ్మన్నమరక అనే విలేజ్లో ఒక భార్యాభర్తలు ఇద్దరు, భర్త హ్యాంగింగ్ చేసుకుని ఏలబడుతున్నట్టుగా, ఫ్యాన్కి ఏలబడుతున్నట్టుగా భార్య కింద పడి ఉన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి పరిశీలించి వివరాలు సేకరించడం జరిగింది. ఇందులో మృతుడికి ఇద్దరికి వివాహమై సుమారు 7 నెలల సమయం పట్టినట్టు, ఆ క్రమంలో ఇద్దరు ప్రైవేట్ వర్క్ చేసుకుంటున్నట్టు, అలాగే ఎప్పటిలాగే నిన్న తెల్లవారు ఇద్దరు పనికెళ్ళి ఈవినింగ్ ఇద్దరు కలిసి వచ్చినట్టు రాత్రి 8-9 గంటలప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న మనస్పర్ధల కారణంగా ఇద్దరు తగాదా పడుతూ వచ్చారని సమాచారం ఉంది. ఆ క్రమంలో వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మనస్తాపానికి చెంది వాళ్ళు సెల్ఫ్గా ఏమైనా చేసుకొని చనిపోయి ఉంటారనేది ప్రాథమికమైనటువంటి సమాచారం. దాని మీద వాళ్ళ తాలూకు రక్త బంధువుల దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఈ కేసులో ఎటువంటి